హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ చిన్నోడు ఛానల్. ఫ్రెండ్స్, ఈ అక్టోబర్ మంత్ లో కొత్త మొబైల్స్ అనేది లాంచ్ అవుతున్నాయి. అయితే ఈ మొబైల్స్ లో ఏ మొబైల్ అనేది బెస్ట్ మొబైల్ చూద్దాం. ఫస్ట్ మనకి ఐక్యూ నుంచి ఐక్యూ Z9 టర్బో 5G మొబైల్ ఉంది. ఈ మొబైల్ ప్రాసెసర్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే వీళ్ళు మనకి 6.78 హెచ్డీ డిస్ప్లే తో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 144 హెచ్డీ రిఫ్రెష్ రేట్. ఇంకా ఈ మొబైల్ అనేది పంచ్ హోల్ డిస్ప్లే తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కెమెరా విషయానికి వస్తే వీళ్ళు మనకి 50 మెగా పిక్సెల్ కెమెరాస్ మెయిన్ కెమెరా ప్లస్ 8 మెగా పిక్సెల్ కెమెరాస్ డెప్త్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఫ్రంట్ కెమెరా తీసుకుంటే వీళ్ళు మనకి 16 మెగా పిక్సెల్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళు మనకి 4K వీడియో రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే వీళ్ళు మనకి 6000 mAh బ్యాటరీ విత్ 80 వోల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ అనేది గేమింగ్ అయితే బాగా యూజ్ అయ్యింది. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus Ace 3 Pro 5G మొబైల్ ఉంది. ఇంకా ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే వీళ్ళు మనకి 6.78 ఇంచెస్ AMOLED కర్వ్డ్ డిస్ప్లే తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 120 హెచ్డీ రిఫ్రెష్ రేట్. ఇంకా ఈ మొబైల్ అనేది గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ కెమెరా విషయానికి వస్తే వీళ్ళు మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. 50 మెగా పిక్సెల్ కెమెరాస్ మెయిన్ కెమెరా ప్లస్ 8 మెగా పిక్సెల్ కెమెరాస్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. 2 మెగా పిక్సెల్ కెమెరాస్ మ్యాక్రో కెమెరాతో వచ్చింది. ఇంకా ఫ్రంట్ కెమెరా చూసుకుంటే వీళ్ళు మనకి 16 మెగా పిక్సెల్ కెమెరాని యూజ్ చేశారు. ఇంకా ఈ మొబైల్ అనేది 30 FPS వీడియో రికార్డింగ్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ ప్రాసెస్ విషయానికి వస్తే వీళ్ళు మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెస్ మీద రన్ అవుతుంది. ఇంకా ఈ మొబైల్ అనేది వీళ్ళు మనకి ఆక్టోకోర్ ప్రాసెస్ మీద రన్ చేస్తున్నారు. ఇంకా మొబైల్ ర్యామ్ విషయానికి వస్తే వీళ్ళు మనకి 12GB ర్యామ్. అలాగే ఈ మొబైల్ అనేది గేమింగ్స్ కి బాగా యూజ్ అయ్యింది. ఇంకా జనరల్ యూజ్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఈ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే వీళ్ళు మనకి 6100 mAh బ్యాటరీ విత్ 100 వోల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా సిమ్ చూసుకుంటే వీళ్ళకి 12 నానో సిమ్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ స్టోరేజ్ విషయానికి వస్తే వీళ్ళు మనకి 256 ఇంటర్నల్ స్టోరేజ్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ అనేది వాటర్ అండ్ డెస్టినేషన్ తో ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో Find X7 అల్ట్రా 5G మొబైల్ ఉంది. ఇంకా ఈ మొబైల్ కెమెరా విషయం వస్తే వీళ్ళు 50 మెగా పిక్సెల్ కెమెరాస్ మెయిన్ కెమెరా ప్లస్ 50 మెగా పిక్సెల్ కెమెరాస్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లస్ 50 మెగా పిక్సెల్ కెమెరాస్ పెరిస్కోప్ కెమెరాతో వచ్చింది. ఇంకా ఫ్రంట్ కెమెరా చూసుకుంటే వీళ్ళు మనకి 32 మెగా పిక్సెల్ కెమెరాను యూజ్ చేశారు. ఇంకా 4K వీడియో రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే వీళ్ళు మనకి 6.82 ఇంచెస్ AMOLED డిస్ప్లే తో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 120 హెచ్డీ రిఫ్రెష్ రేట్. ఇంకా ఈ మొబైల్ అనేది గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో వచ్చింది. ఇంకా ప్రాసెస్ విషయానికి వస్తే వీళ్ళు మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెస్ ఆక్టోకోర్ ప్రాసెస్ మీద రన్ అవుతుంది. ఇంకా ర్యామ్ విషయానికి వస్తే వీళ్ళకి 12GB ర్యామ్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే వీళ్ళు మనకి 5000 mAh బ్యాటరీ విత్ 100 వోల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ సిమ్ చూసుకుంటే వీళ్ళకి 12 సిమ్ 5G సపోర్ట్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ స్టోరేజ్ విషయానికి వస్తే వీళ్ళు మనకి 120 ఇంటర్నల్ స్టోరేజ్ తో వచ్చింది. ఇంకా ఈ మొబైల్ అనేది 5G బ్యాండ్ సపోర్ట్ చేసింది. ఇంకా IP68 వాటర్ అండ్ డెస్టినేషన్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి మోటో నుంచి మోటో G స్టైలిష్ 5G మొబైల్ ఉంది. ఇంకా ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే వీళ్ళు మనకి 6.7 ఇంచెస్ PO LED డిస్ప్లే తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 120 హెచ్డీ రిఫ్రెష్ రేట్. ఇంకా ఈ మొబైల్ అయితే పంచ్ హోల్ డిస్ప్లే తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ ప్రాసెస్ విషయానికి వస్తే వీళ్ళు మనకి కోల్కమ్ స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెస్ మీద రన్ అవుతుంది. ఇంకా ఈ మొబైల్ అనేది ఆక్టోకోర్ ప్రాసెస్ మీద రన్ చేస్తున్నారు. ఇంకా ర్యామ్ విషయానికి వస్తే వీళ్ళు మనకి 8GB ర్యామ్ తో వచ్చింది. ఇంకా ఈ మొబైల్ కెమెరా విషయానికి వస్తే వీళ్ళు మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. 50 మెగా పిక్సెల్ కెమెరాస్ మెయిన్ కెమెరా ప్లస్ 30 మెగా పిక్సెల్ కెమెరాస్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఫ్రంట్ కెమెరా చూసుకుంటే వీళ్ళు మనకి 32 మెగా పిక్సెల్ కెమెరాని యూజ్ చేశారు. ఇంకా ఈ మొబైల్ అనేది 30 FPS వీడియో రికార్డింగ్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే వీళ్ళు మనకి 5000 mAh బ్యాటరీ విత్ 30 టర్బో ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా సిమ్ చూసుకుంటే వీళ్ళు మనకి 12 నానో సిమ్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మొబైల్ స్టోరేజ్ విషయానికి వస్తే వీళ్ళు మనకి 256 ఇంటర్నల్ స్టోరేజ్ అలాగే 2TB వరకు ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. ఇంకా ఈ మొబైల్ అనేది వాటర్ అండ్ డెస్టినేషన్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్స్ లో మీకు ఏ మొబైల్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మిడిల్ క్లాస్ చిన్నోడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.